చార్మినార్ చూడడానికి పోతే ఎంతగానో ఉంటే ఇంకా తాజ్మహల్ చూడడానికి పోతే గాలిలో తేలుతూనే పోతే. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే మేమైతే చార్మినార్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఎప్పుడైతే చూడలేదు చార్మినార్, మస్తు ఖుషి అవుతుంది. చార్మినార్ చూడడానికి పోతుంది ఇంత ఖుషి అయితే, మరి తాజ్మహల్ చూడడానికి పోతే ఇంకెంత ఖుషి అవుతుందో. గాలిలో వెళ్తున్నా ఏమో తెలియదు కానీ మస్తు ఖుషి అవుతుంది. మా ఆయనతో మాత్రం పోతలేదు చార్మినార్ చూడడానికి. మేము మా చిన్నమ్మ వాళ్ళ కూతుర్లు ఇద్దరు, మా తోటి కొడలు, మొత్తం నలుగురం కలిసి అయితే చార్మినార్ చూడడానికి పోతున్నాం. చార్మినార్ చూసిన తర్వాత దాని ముంగట షాపింగ్ చేస్తే మస్తు ఉంటుంది అంట కదా, స్ట్రీట్ షాపింగ్. ఇంకా చార్మినార్ ముంగట షాపింగ్ చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. మొత్తానికైతే ఈరోజు అయితే చార్మినార్ చూసి అక్కడైతే షాపింగ్ చేయాలి అనుకుంటున్నాను. మళ్ళీ షాపింగ్ కూడా 1000 రూపీస్ ఛాలెంజ్ పెట్టుకున్నాను. నాకు నేనే 1000 రూపీస్ ఛాలెంజ్ పెట్టుకున్నాను. ఎందుకంటే నచ్చినవన్నీ కొనేస్తే బాగోదు కదా, అందుకే ముందు జాగ్రత్త 1000 రూపీస్ ఛాలెంజ్ పెట్టుకున్నాను. మళ్ళీ మనీ కూడా ఎక్కువ తీసుకోవట్లేదు. నేనైతే 1500 పెట్టుకున్నాను, కానీ 1000 రూపీస్లో చేయాలి అనుకుంటున్నాను. మరి చూద్దాము, 1000 రూపీస్లో షాపింగ్ చేస్తున్నా, మరి ఎక్కువైనా చేస్తారా తక్కువైనా చేస్తున్నా చూద్దాము. నేను ఏమేమి తెచ్చుకున్నాను అవన్నీ మీకైతే షేర్ చేస్తాను. చార్మినార్ దగ్గర గాజులు కమ్మలు మస్తు ఉంటాయంట కదా, ఈరోజు అయితే ఆ గాజులు ఆ కమ్మలు కూడా తెచ్చుకుంటాను. చిన్న చిన్న కమ్మలు భలే ఉంటాయంట, డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్, శారీస్ మీదకి మ్యాచింగ్. నాకు అట్లాంటి చిన్న చిన్న కమ్మలు అంటే చాలా ఇష్టము. ఇంక ఈరోజు అయితే ఆ చిన్న చిన్న కమ్మలు, బ్యాంగిల్స్ మాత్రం కంపల్సరీ తీసుకొచ్చుకుంటాను. మళ్ళీ నెయిల్ పాలిష్లు కూడా చాలా బాగుంటాయంట, చెప్పులు కూడా. ఇంకా అవన్నీ అందులో కొన్ని నచ్చితే తీసుకొచ్చుకుంటాను, మరి అన్నీ అయితే కాదు, కొన్ని నచ్చితే తీసుకొచ్చుకుందాం అయితే ఫిక్స్ అయ్యాను. మీకు కూడా చూపిస్తాను నేను ఏమేమి తెచ్చుకున్నాను, ఏమేమి షాపింగ్ చేశాను, చార్మినార్ ఎట్లుంటే అన్నీ చూపిస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి, వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకా మా వాళ్ళు అయితే రాలేదు, మా వాళ్ళు రాగానే నలుగురం కలిసి అయితే మేమైతే వెళ్దామన్నమాట. రెడీ అయ్యి బ్యాగ్ ఇట్లా అన్నీ రెడీగా పెట్టుకున్నాను. టైం అయితే ఆల్రెడీ 10:15 అవుతుంది. 11 కల్లా బయలుదేరుతాము, మళ్ళీ 5 కల్లా రావాలి, లేకపోతే మా పిల్లలతో పంచాదే ఉంటుంది. ఎందుకంటే పొద్దుగాల ఏడ్చిండ్రు, మేము స్కూల్ మేము కూడా చార్మినార్ వస్తామని ఏడ్చిర్రు అనమాట. నేను పోతలేనని చెప్పి వాళ్ళకైతే స్కూల్ పంపించిన. వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో ఉండాలి, లేకపోతే పంచాయతీ అవుతుంది మా పిల్లలతో. నువ్వు పోతాగానే మమ్మల్ని తీసుకోవాలి పొద్దున్నే పంచాయతీ చేసిండ్రు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి అయితే ఇంట్లో ఉండాలి. ఇంకా మేమైతే బస్కి పోతున్నాం అనమాట. ఇంకా వాళ్ళు రాగానే మేమైతే బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. బ్లాగ్ అయితే చూడండి, వీడియోకి మాత్రం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో మాత్రం కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంట్లో నుంచి అయితే బయలుదేరిన, మా ఆడపడిచి వాళ్ళకి ఇట్లా ఆల్రెడీ బైపాస్కి అయితే వెళ్ళిపోయినరు. ఇంకా నాకు రమ్మని కాల్ చేస్తే నేనైతే ఇంకా నడుచుకుంటూ అయితే పోతున్నాను. మామూలుగా అయితే బండి బైపాస్లో పెట్టి వెళ్తాను, కానీ ఇంకా వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏమో అయితే బండి తీసుకెళ్ళలేదు. స్టేషన్ల నుంచి పోవాలంటే తొందరగానే వస్తుంది, స్టేషన్ల నుంచి పోదామని స్టేషన్ల నుంచి వచ్చిన. ట్రైన్ మాత్రం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది, అసలు దాటనిక ఛాన్సే లేదు. ఇంకా కష్టాలు పడి మెట్లయితే ఎక్కుతున్నాను అనమాట. ఇటు ఎక్కి దిగేసరికి సరిపోయింది, అప్పటికి ఇంకా ధూప కొట్టేసింది అనమాట. ఎండ మస్తు స్టార్ట్ అయింది. లేట్గా బయలుదేరుతున్నాం కదా, కొంచెం తొందరగా బయలుదేరితే అయిపోతుంది. లేట్ అయింది, అప్పటికే మస్తు ఎండ కొడుతుంది. ఇంకా మేము బస్సు కూడా ఎక్కినాం, బస్సు కూడా ఎక్కి చార్మినార్ దగ్గర అయితే దిగినాము. ఇంకా ఫస్ట్ టైం అయితే చార్మినార్ దగ్గరికి అయితే వచ్చిన, ఎప్పుడైతే రాలేదు ఇటు సైడ్ అయితే. ఇంకా బేగం బజార్ పోయినా కానీ చార్మినార్ సైడ్ మాత్రం రాలేదనమాట. ఇంకా షాపింగ్లు అయితే ఇక్కడ నుంచి ఉన్నాయి చార్మినార్ దగ్గరికి అయితే. అన్నీ ఇక్కడ నుంచి చార్మినార్ వరకు మొత్తం బండిల మీద, షాపులల్లో మొత్తంకి ఇంకా ఈ సరుకు సమానే ఉందన్నమాట. దండలు, పాయింట్లు, బట్టలు, లెగిన్స్, ప్రతి ఒక్కటి ఎవ్రీ వన్ ఉన్నాయి. ఇంక ఇక్కడైతే చార్మినార్ దగ్గర అయితే ఇంకా చార్మినార్ దూరం నుంచి చూస్తుంటారు కదా, ఇంకా చార్మినార్ దగ్గరికి అయితే వచ్చినామని ఇంకా పోతున్నాను నేనైతే. చూసిండు కదా లెగిన్లు, పిల్లలకి సంబంధించిన నైట్ వేర్స్, డైలీ వేర్ డ్రెస్సెస్, ఇంకా చిన్న చిన్న క్లిప్పులు బాగున్నాయి అన్నీ. ఇంకా నడుము వడ్డాలు, జడపట్టీలు, పిల్లల ఫ్రాకులు, తిననీక మధ్యలో ఆకలేసే తిననీక నిమ్మరసాలు, ఇంకా ఐస్ క్రీము, సమోసాలు ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా ఎక్కువ శాతం చెప్పులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే. చెప్పులు బాగా కనిపిస్తున్నాయి. ఈ చెప్పులు అయితే 200 రూపీస్ అంట ఆ చెప్పులు. ఇంకా ఈ గాజులు అయితే 50 రూపీస్ అంట ఒక్కటి. ఇవైతే వెల్వెట్ గాజులు కొనుక్కుందాం అనేసి అక్కడ చూసినాం అనమాట. వెల్వెట్ గాజులు చాలామంది ఈ మధ్య వేస్తున్నారు కదా, టీవీ సీరియల్స్ వాళ్ళు ఇట్లా చాలామంది చేతులకు చూస్తున్నాను ఈ మధ్య నేను. వెల్వెట్ గాజులు, బుడ్డి ఫ్రాకులు భలే ఉన్నాయి, అసలుకి ఫ్రాకులు హైలైట్గా ఉన్నాయి అనమాట. చాలా బాగా నచ్చాయి నాకైతే ఫ్రాకులు అయితే.
ఇంకా నైటీలు ఒక్కొక్క నైటీ 100 రూపీస్ ఉన్నాయి. ఇక్కడైతే మన దగ్గరైతే 150 200 అట్లుంటాయి కదా. నైటీస్ క్వాలిటీ అయితే మంచిగా ఉంది, పర్లేదు. 100 రూపీస్ అయితే కాటన్వే అనమాట, మంచిగా ఉన్నాయి. పాలిస్టర్ క్లాత్ అయితే ఏం కాదు, కాటన్ క్లాతే. ఇంకా ఫ్రాకులు అయితే భలే నచ్చినాయి నాకైతే. ఒక్కొక్క ఫ్రాకు ఒక్కొక్క కలర్ ఒక్కొక్క మోడల్గా ఉన్నాయి. బుడ్డి ఫ్రాకులు మాత్రం భలే ఉన్నాయి అనమాట. చూసిండ్రు కదా ఎంత బాగున్నాయో, ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కలా ఉన్నాయి ఫ్రాకులు అయితే. బాగున్నాయి, అదే డిజైన్ బాగుంది ఇందాక నేను చూసిన కాడ. ఇది ఎంత అంకుల్ సెట్టు? 680. బాగున్నాయి కదా, అవి కమ్మలు బాగున్నాయి. ఇదే నీట్గా ఉంది కదా. నెక్లెస్లు లాంగ్ చైన్లు అయితే మస్తున్నాయి, చూసినా కొద్దీ చూడబుద్ధి అవుతుంది. ఇంక ఇవైతే ఉంగరాలు సినిమాలలో పెట్టుకుంటారు కదా, రిచ్ ఫ్యామిలీ అని మంచి ఉంగరాలు, జమీందారు ఉంగరాలు అంటారు కదా, అట్లున్నాయన్నమాట. మంచిగా ఉన్నాయి ఉంగరాలు అయితే, తీరొక్క స్టైల్ తీరొక్క కలర్ ఉన్నాయి. ఇవైతే డ్రెస్సెస్ క్వాలిటీ అయితే నార్మల్గానే ఉంది, విత్ సెట్ అనమాట. 250 300 అట్లా ఉన్నాయి. ఇంక ఇవైతే ఫ్రాక్లు, ఎటు చూసినా నా కన్ను అయితే ఫ్రాక్ల మీదకే పోయింది. ఇవైతే ఓపెన్ టాప్స్ కావు, ఫ్రాక్ టైప్స్ మోడల్ అనమాట. ప్లాజో సెట్స్, చున్నీ. ఇంక ఇవైతే చిన్న పిల్లల పాయింట్లు. ఇంక ఇవైతే నార్మల్ క్వాలిటీ ఉంటాయి కదా, అవి పాయింట్లు అనమాట. ప్లాజో పాయింట్లు లెక్క ఉన్నాయి, క్వాలిటీ అయితే అంత బాగాలేదు. ఇంక ఇవైతే రబ్బర్ బ్యాండ్లు, క్లిప్పులు. ఈ బండి మీద ఏది కొన్నా 50 రూపాయలు 100 రూపాయలు ఉన్నాయన్నమాట ప్రైస్ అయితే. నేను ఒక క్లిప్ కొందామని చూసిన, ఆ క్లిప్ అయితే 100 రూపాయలు అని చెప్పిండు, ఒక క్లిప్ అయితే 50 రూపాయలు అని చెప్పిండు. ఇంక ఇవైతే హల్దీ ఫంక్షన్కి యూజ్ అయ్యేటివి. బండి చూస్తే గిత్తతుంది, దాని మీద మాత్రం ఎన్ని సామాన్లు ఉన్నాయి అసలుకి. అక్కడ ఉన్న బండిలు ఇట్లనే ఉన్నాయి, బండిలు చూస్తే గిత్తతున్నాయి, సామాన్లు మాత్రం బండి నిండా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించిన క్లిప్ 50 రూపాయలు, ఇదైతే 50 రూపాయలు అని చెప్పిండు. అడిగినా ఇంకా మనం జర పెట్టుకోం కదా అని మళ్ళీ పక్కన పెట్టేసిన. మళ్ళీ ఇంకో క్లిప్ అడిగినా, ఇంకా ఉన్నదే గిత్తద జుట్టు, ఆ జుట్టుకి ఆ క్లిప్ ఏడు ఉంటుంది, ఇంకా ఊడిపోతుంది కదా, కొంచెం పెద్ద క్లిప్లు అవైతే. ఇక ఇవి కమ్మలు అయితే 60 రూపాయలు అని అన్నాడు, కమ్మలు బాగున్నాయి కదా 60 రూపాయలు అన్నాడు. ఇంకో క్లిప్ ఏమో 100 రూపాయలు అన్నాడు. అట్లా ఉన్నాయి 100 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు అట్లా ఉన్నాయి ఈ బండి మీద అయితే. ఇంకా మంచిగా ఉన్నాయి. ఇంకా ఆడ మాత్రం ఏం కొనలేము. మళ్ళీ ముందుకు పోయినాము, ముందుకు పోయిన తర్వాత మళ్ళీ నెక్లెస్లు కనిపించినాయి. ఈ నెక్లెస్లు అయితే మంచిగా ఉన్నాయి, గిడ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఎంగేజ్మెంట్లు చేసుకోవాలన్నా, పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఎంగేజ్మెంట్ అప్పుడు నార్మల్గా వేస్తాం కదా, వాళ్ళని అడుక్కునే కన్నా చార్మినార్ పోవాలి చక్కగా. ఎందుకంటే ప్రైస్ మంచిగానే ఉన్నాయి, మరీ ఎక్కువైతే ఏం లేదు. 1000 రూపాయలు పెడితే ఎంగేజ్మెంట్కి కావాల్సిన సామాన్ అంతా వస్తుంది. ఇంకైతే చూసింది కదా, 1050 650 750 750 అట్లున్నాయి. మనం మళ్ళీ అన్నంత రేట్ ఇస్తాం, మళ్ళీ బార్గింగ్ చేస్తాం కదా, బార్గింగ్ చేయంగా 500కి 450కి అయితే ఇచ్చేటట్టు ఉన్నారు వాళ్ళైతే. మేము ఇంకా కొందాం అనుకున్నాం కానీ ఇప్పుడైతే అంత యూజ్ ఏం లేదు అని మేమైతే కొనలేదు. కానీ ప్రైస్ బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. 1 గ్రామ్ గోల్డ్ క్వాలిటీ నాకైతే నచ్చింది. కిలోమీటర్ నుంచి చూసుకుంటా చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మొత్తంకి అయితే చార్మినార్ ముంగడ కూడా మొత్తం షాపులే ఉన్నాయి, అడుగు ప్లేస్ కూడా ఖాళీ లేదనమాట. మొత్తం ఇవే షాప్స్ ఉన్నాయి చార్మినార్ ముంగట వరకు కూడా. ఇంకా ఇక్కడ చెప్పులు అయితే చూస్తున్నాం. ఈ చెప్పులు ఎంత అని అడిగితే ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు. ఒక్కరు కూడా పైసలు తక్కువ చేస్తలేరు. ఎంత బేరం ఆడినా, ఎట్లా బేరం ఆడతారేమో, నాకైతే అస్సలకి బేరం ఆడని రాదనమాట. మీకు బేరం ఆడనికి వస్తుందో నాకైతే కామెంట్లో షేర్ చేయండి. ఒకరు 1000 రూపాయలు చెప్తే దానికి సగం అడుగుతారు, నాకేమో అట్లా రాదు. వాళ్ళు చెప్తేనేమో బేరం చేస్తేనేమో ఇవ్వమని అంటున్నారు అనమాట. కరెక్ట్గా బేరం అయితే ఆడనికి రాదు నాకు నిజంగా చెప్పాలంటే. ఆ చెప్పులు అయితే ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు. ఇంకా మొత్తం కదా చార్మినార్ ముంగడికైతే పోతున్నాం. సమోసాలు ఇంగిడికి రాగానే మస్తు దూపైంది, చల్లగా నిమ్మరసం అయితే తాగినాము. ఇంకా నిమ్మరసం దాగి ఇంకా మేమైతే చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒక ఫోటో దిగాలంటే అర్ధగంట సేపు టైం పట్టింది అనమాట. ఇంటి దగ్గర నుంచి మంచిగా ఖుషి అయిపోయి వచ్చిన చార్మినార్ చూద్దామని, కానీ చార్మినార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్క ఫోటో కూడా దిగలేదనమాట. అసలుకి దిగనిక రావట్లేదు, అసలు ఫుల్ పబ్లిక్ నడుస్తూనే ఉన్నారు. ఒకవేళ దిగినా మంచిగా రావట్లేవు అనమాట. ఇటు సైడ్ చూసినా మస్తు ఎండ కొడుతుంది, ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే మొత్తం నెక్లెస్లే ఉన్నాయి, పెళ్లి కూతురికి కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇంకడైతే నడుం పట్టీలు, మంచి పెద్ద దండాలు, నెక్ సెట్లు అన్నీ ఉన్నాయి. ఇంక ఇవైతే చెప్పులు, ఏ చెప్పులు కూడా 200 రూపాయలు అంట, తక్కువ లేదంట, ఫిక్స్డ్ రేట్ అంట. మొత్తంకి అయితే చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎన్నో రోజుల నుంచి నా కళ తెలుసా చార్మినార్ చూడాలి అని. అందరి చార్మినార్ ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని అంటుంటారు, ఫోటోలు దిగుతుంటారు, స్టేటస్ పెట్టుకుంటుంటారు. ఇంకా ఇన్స్టాలో యూట్యూబ్లో చాలా మంది వీడియోలు చూసినానైతే చార్మినార్. మొత్తంకి అయితే చార్మినార్ ముంగడికైతే వచ్చి నిలబడ్డా అనమాట. చాలా బాగుంది చార్మినార్ అయితే. కానీ చార్మినార్ డే టైం కన్నా నైట్ టైంలో చాలా
చాలా బాగుంటుందంట, చాలా బాగా కనిపిస్తుందంట ఇంకా చార్మినార్ అయితే. ఇంకా డే టైంలోనే ఇన్ని ఏళ్ళకి వచ్చినా, ఇంకా నైట్ టైంలో అంటే ఇంకెన్ని ఏళ్ళు పడుతుందో తెలియదు కానీ మొత్తం కదా చార్మినార్ అయితే చూసిన. అక్కడ డిజైన్ ఉన్నాయి కదా చార్మినార్ పైన, ఆ డిజైన్ కానీ పురాతనమైన కట్టడం కానీ చాలా బాగుంది. లోపల మొత్తం పావురాలు ఉన్నాయి, పావురాలు ఎగురుతా ఉన్నాయి. ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క పావురం ఇట్లా గూడు పెట్టుకుందనమాట. నేను ఇంటికాడికి వెళ్ళి వచ్చేటప్పుడు అనుకున్నాను అనమాట, ఇంకా మంచిగా తయారై వచ్చినా ఇంకా మంచిగా చార్మినార్ దగ్గర మంచిగా 2-3 రీల్స్ చేసుకోవాలి అని అనుకున్నా. ఒక్క రీల్ కాదు కదా, ఒక్క రీల్ కూడా చేయలేదు. ఇంటికాడ అనుకున్న మాట లేవాడి పోయినాక ఉండవు అనమాట. ఎందుకంటే అసలుకి ఇంకా చూసిన తర్వాత ఎప్పుడింటికి పోవాలన్నట్టుంది పానం అయితే. అస్సలు ఉండబుద్ధి అయితే లేదు. చార్మినార్ చూసిన మరుక్షణమో ఎప్పుడు పోయి ఇంటికాడ పడతాను అన్నట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే అంత పబ్లిక్ ఉన్నారు, అంత ఎండ కొడుతుంది. నాకు ఎందుకో ఉన్నసేపు ఉంటాయి కథం, బయటకు వెళ్ళి కొద్దిసేపు ఉండగానే నాకు నచ్చదు, ఇంటికి పోవాలన్నట్టు అనిపిస్తుంది. కానీ వెళ్ళకెళ్ళక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా కష్టమే, హెడ్ఏక్ వస్తుంటుంది, ఎట్లెట్లనో అవుతుంటుంది పానము. నాకైతే తలకాయ నొప్పి పట్టుకుంది. ఇంక అప్పటికే మంచి మంచి గాజులు ఉన్నాయి. ఇంకేడైతే పెళ్లి కూతురికి కావాల్సిన గాజులన్నీ ఉన్నాయి, బాగున్నాయి. రీజనబుల్ రేటే ఉన్నాయి గాజులు అయితే, ఎక్కువ ప్రైస్ అయితే ఏం లేదు. ఇంకా నేను గీడికి రాగానే చెప్పు తెగిపోయింది. అసలుకి నేను చెప్పులు ఏం కొనుక్కోవద్దు అనుకున్నాను, చూద్దాంలే ఎప్పుడైనా అని అనుకున్నాను. కానీ వచ్చి ఈ ప్లేస్కి రాగానే చెప్పు తెగిపోయింది. అయ్యో ఉట్టి పుణ్యానికి చెప్పు తెగిపోయింది అని అనుకుని అక్కడ బేరం ఆడుతున్నాం చెప్పులని. ఆ చెప్పులు 150 రూపాయలు 200 రూపాయలు అని చెప్పిండ్రు. ఇంకాడైతే కొనలేదు. ఇంకొంచెం ముందుకు వచ్చినాం. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత అన్ని నెక్లెస్లే అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద నెక్లెస్లు ఉన్నాయి. మొత్తం మన రిసెప్షన్కి కావాల్సినవన్నీ చూసిరు కదా. ఇగో రిసెప్షన్కి పెట్టుకునేటట్టు పెద్ద పెద్ద నెక్లెస్లు, పెద్ద పెద్ద లాంగ్ చైన్లు, చెవి అంటే చెవికి 3 బుట్టాలు ఉన్నాయన్నమాట. చెవులను మోస్తాయి అసలుకి ఆ కమ్మలు, చెవులు మోస్తాయా అనిపించింది నాకైతే ఆ కమ్మలు. అంటే పెద్ద పెద్ద కమ్మలు ఉన్నాయి, చాలా పెద్దగా ఒక్కొక్క కమ్మలు అయితే. ఇంక నేనైతే ఇవే చూస్తున్నా, నెక్లెస్లు లాంగ్ చైన్లే చూస్తున్నా. నాకు వీటి మీదే పడ్డది పానం అంతా. ఎందుకంటే బాగున్నాయి. మనం ఆన్లైన్లో కూడా ఎక్కువ రేటే ఉన్నాయి, ఆన్లైన్లోనే ఎక్కువ రేట్ ఉన్నాయి, ఆడ బాగానే ఉన్నాయి ప్రైజెస్ కూడా. చూసిరు కదా ఎంత బాగున్నాయి. ఒక్కొక్క నెక్లెస్ ఒక్కొక్క తీరు మోడల్. ఇవి అయితే డైమండ్ లెక్కనే ఉన్నాయి. ఇంకా అది లాంగ్ బాగుంది, ఇది హెవీ కనిపిస్తుంది. ఎంత అండి? ఇప్పుడు నేను అడిగిన సెట్ అయితే 1200 అంట. చాలా బాగుంది, డిఫరెంట్గా కూడా ఉంది. మోడల్ అయితే బాగుంది. 1200 అంట. 2 జతల కమ్మలు, లాంగ్ చైన్, నెక్లెస్ వచ్చింది. ఇంకేం కావాలి 1200కి? పర్లేదు కదా, మంచిగా ఉంది. అందుకే నెక్లెస్లకి లాంగ్ చైన్లకి అయితే ఇడికే రావాలి ఫంక్షన్స్ ఉన్నప్పుడు. ఎందుకంటే ఈసారి మనం ఇప్పుడు ఉన్న కాలంకి ఒక్కసారి వేసుకున్న నెక్లెస్ 10 సార్లు వేసుకునే అవకాశాలే లేవు కదా. 4-5 సార్లు వేసినామా పక్కన పెట్టినామా అన్నట్టుంది. అందుకే సపరేట్ ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలి నెక్లెస్లు అయితే. ఇప్పుడు ఇంకో సైడ్ వచ్చినాం అనమాట. చార్మినార్కి 4 మూలల కవర్ చేసినాము, ఒక్క మూల కూడా ఇచ్చిపెట్టలేదు అనమాట. మొత్తంకి 4 మూలల కవర్ చేసినాం. ఈ గాజులు అయితే మంచిగా ఉన్నాయి. వెల్వెట్ గాజులు వచ్చి మధ్యలో ఇట్లా సిల్వర్ బ్యాంగిల్స్ ఇచ్చిండు. ఎల్లో కలర్, గ్రీన్ కలర్ కూడా బాగున్నాయి అనమాట గాజులు అయితే. 100 రూపీస్ అంట. మస్తు వచ్చినాయి కదా, 100 రూపీస్ అయినా కానీ మంచిగా వచ్చినాయి గాజులు. కానీ నేనే కొనలేదు, ఎందుకంటే ఎట్లా పట్టుకోవాలి అని అయితే కొనలేదు అనమాట. లగేజ్ పెట్టుకొని బస్సులలో పోవాలంటే కొంచెం ఇబ్బంది, మళ్ళీ పగిలిపోతే ఏమో గాజులు ఇంటికి వేసారు కూడా నా ఆలోచించి అయితే కొనలేదు. కానీ ఆ గాజులు అయితే నాకు బాగా నచ్చినాయి. ఇక్కడ అమ్మవారిని చూడాలని నాకు ఎప్పటి నుంచో ఇష్టం అనమాట. మామూలుగా అంటుంటారు కదా చార్మినార్ దగ్గర బోనాలు అవుతున్నాయని, అంటే మేము అక్కడ పక్కన గుడి ఎక్కడ ఉంటుందేమో అనుకున్నాను. కానీ చార్మినార్ పక్కనే ఉంటుంది, అక్కడ చూస్తానే అనుకోలేదు అనమాట. మేము రౌండ్గా తిరుగుతున్నాం కదా, అక్కడ సడన్గా అమ్మవారు కనిపించింది. అక్కడ వాళ్ళు చెప్పారనమాట మా వాళ్ళు, అరే చార్మినార్ బోనాలు ఇక్కడే అయితే అని చెప్పారనమాట. అమ్మవారిని అయితే చూసినా మంచిగా ఉంది, నిండుగా అమ్మవారు అయితే. మొత్తం కదా చార్మినార్ ఇదనమాట. మొత్తంకి చార్మినార్ ముందుకైతే వచ్చేసినాము. చాలా బాగుంది ఇక్కడైతే చార్మినార్ అయితే. ఇందాక ఒక వాచ్ చూపించిన కదా, ఆ వాచ్ అయితే 4 మూలలు ఉంది, 4 సైడ్ల వాచ్ నడుస్తుంది అనమాట. సేమ్ ఉంది వాచ్ టైం అయితే అక్కడ 4 మూలల టైం అయితే నడుస్తుంది. అది ఎన్ని సంవత్సరాల క్రితం వాచ్ ఏమో తెలియదు, కానీ టైం అయితే మంచిగా నడుస్తుంది. ఇదైతే ఏమో చెట్టు అంట, వాటర్లో వేస్తూనే ఉంటుందంట, మ్యాజిక్ చెట్టు ఏదోనంట. బాగుంది చెట్టు, అది వాటర్లోనే పెట్టాలంట. ఇంకా ఈడైతే సెంటు సీసాలు, చిన్న చిన్న పిల్లలకు కావాల్సిన బొమ్మలు, రింగులు, కాటన్ ఫ్రాకులు అవన్నీ ఉన్నాయి ఇక్కడ చార్మినార్ ముంగటైతే. గాజులు అవన్నీ ముంగట్నే ఉన్నాయి, చార్మినార్ ముంగట్నే ఉన్నాయి ఇవన్నీ అయితే. ఇంకా
చార్మినార్ చుట్టూ అయితే మొత్తం జరిగినాం అనమాట. ఇంచు కూడా ఇచ్చి పెట్టకుండా మొత్తం రౌండ్ అప్ అయితే చేసేసినాం. ఇంకా మొత్తం తిరిగిన తర్వాత చార్మినార్ చూసి అయితే కొంచెం ముందుకైతే వచ్చేసినాం. ఇంకా ఇంటికైతే బాట పడదామని అయితే ఇంకా ఓపిక అయితే లేదు. ఇంకా ఇంటికి ఎప్పుడు పోవాలని అయితే నేను టైం అయితే ఎదురు చూస్తున్నా. కానీ ఇంకా హస్బెండ్తో వస్తేనేమో అట్లా మనం పోదాం పానంగానే మురుకుతాం కదా. ఇట్లా కాదు కదా, మనం వచ్చినప్పుడు బస్సులు దొరకాలి, ఆటోలు దొరకాలి, అన్ని టైంకి దొరకాలి కదా. ఇంకేడైతే చూస్తున్నాం అనమాట. ఇక్కడైతే మొత్తం స్టీల్ సామాన్లే ఉన్నాయి. ఇటు సైడు ఈ డబ్బాలు ఇవన్నీ అయితే ఏం లేవు అనమాట. ఈ గల్లీలోకి వెళ్ళిపోతే మొత్తం స్టీల్ సామాన్లే ఉన్నాయి. ఇంకడైతే మేమైతే ఏం పోలేదు, మొత్తం స్టీల్ సామాన్ ఉన్నాయి. అయితే ఈ పప్పు గుత్తిలు బాగున్నాయి అనమాట. చిన్న చిన్న క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్న పప్పు గుత్తిలు. ఇంకా మేమైతే ఇక్కడైతే కొన్ని గ్లాసులు అయితే తీసుకున్నాను. కప్పులు బాగున్నాయి కానీ కప్పులు రేట్ ఎక్కువ అనిపించింది గిడ. ఎందుకంటే మా ఊళ్ళో తక్కువ రేట్ అనిపించింది. మా ఊళ్ళో 50 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నాయి. ఇంకేమో 70 రూపాయలు అంటే 70 రూపాయలు 80 రూపాయలు అమ్మారు కప్పులు అయితే. ఇవే సేమ్ కప్పులు మా ఊళ్ళో 50 రూపాయలకే ఇస్తారనమాట మార్కెట్లో. బాగున్నాయి ఇవి కూడా కప్పులు అయితే. నేనైతే గ్లాసులు ఒక్కటే తీసుకున్నాను, ఇంకేడైతే ఏం తీసుకోలేదు. ఇంకా మొత్తం చిన్న చిన్న క్యూట్ చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. మొత్తము చిన్న చిన్న స్పూన్లు కానీ చిన్న చిన్న పిల్లలు ఆడుకునేటివి బొమ్మలు అట్లా ఉన్నాయన్నమాట. బాగున్నాయి. ఈ బుడ్డ కారు 150 రూపాయలు అంట ఆటో. ఇంకా ఆడ పెట్టేసినాం, ఏం కొనలేదు. ఈ బండి మీద అన్నీ 50 రూపాయలు 100 రూపాయలు 150 రూపాయలు ఇంతే ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్ అంట, రూపాయి తగ్గించే ప్రసక్తే లేదంట. మేము పోయిన చాలా బండిల మీద ఫిక్స్డ్ రేటే చెప్పారు, తగ్గిస్తానైతే అనలేదనమాట. ఫిక్స్డ్ రేటు మీ ఇష్టం ఉంటే తీసుకొని లేకపోతే లేదని అంటున్నారు. ఇంకేవైతే వాచీలు అద్దాలు అనమాట. చిన్నపిల్లల వాచీలు పెద్దోళ్ళ అందరూ ఉన్నాయి వాచీలు అయితే. నార్మల్ వాచీలు కంపెనీ అయితే ఏం కాదు, నార్మల్గా ఉన్నాయి వాచీలు అయితే. ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ ముందుకైతే వచ్చేసినాం. ఈ బండి మీద కూడా సేమ్ అట్లనే ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్ అంట, రూపాయి కూడా తగ్గించే ప్రసక్తే లేదంట. కానీ కొన్ని చిన్న చిన్న సామాన్లు అయితే తీసుకున్నాం. ఇంకేడైతే కొంచెం పర్లేదు అనిపించింది, కొంచెం 10 రూపాయలు అటు ఇటు ఇచ్చింది. కానీ కొన్ని బండ్ల మీద మాత్రం ఫిక్స్డ్ రేట్ చెప్పారు. కానీ ఇలా కొనుక్కోవాలంటే మాత్రం ఖచ్చితంగా బార్గెన్ చేసి ఉండాలి. ఒక బండి మీద ఒక రేటు ఉంది, ఒక బండి మీద ఒక రేటు ఉంది అనమాట. పక్క బండి మీద రేట్లు అయితే కరెక్ట్ లేవు. ఒక దగ్గర ఎక్కువ ఉంది, ఒక దగ్గర తక్కువ ఉంది. అయ్యో తక్కువ ఉంది కదా మనం కొన్నాం అనవసరంగా అని అనిపించింది. ఎక్కువ రేటే ఉంటే అట్లా అనిపిస్తుంది కదా. అందుకే బార్గెన్ చేయడానికి రావాలి ఖచ్చితంగా. వాళ్ళు ఇవ్వకపోతే సపరేట్ కూడా రావాలి. కానీ బాగుంది కానీ మాత్రం అస్సలకి కొనొద్దు. ఎందుకంటే మనకి పైసలు పుణ్యానికి ఏం రావు కదా. వాళ్ళు కష్టపడి అమ్ముకుంటారు, మనం కూడా కష్టపడితేనే కదా పైసలు వస్తే కొంటాము. అందుకే బార్గెన్ చేయడానికి అయితే రావాలి ఖచ్చితంగా. వాళ్ళకి రూపాయి అటు ఇటనే ఉండాలి, మరీ తక్కువకైతే అడగవద్దు. వాళ్ళకి లాభం ఉండాలి, మనకు కొంచెం మంచిగా ఉండాలి. కానీ ఎంతైతే అంత అయితే ఇచ్చి రావద్దని అయితే నాకైతే అనిపించింది అనమాట. నాకైతే బార్గెన్ చేయడానికి రాదు. అందుకే ఈ తిప్పలు ఈ కమ్మలు కూడా నచ్చినాయి. ఇంకా కమ్మలు 200 రూపాయలు అంట. ఇంకా నేను కూడా కొనలేదనమాట. 200 150 రూపాయలు చెప్పిండు, కొనలేదు ఇంకా నేనైతే.
చార్మినార్ దగ్గర మొత్తం షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని సికింద్రాబాద్ బస్ అయితే ఎక్కినాం. ఇంకా ఇంటికైతే బయలుదేరినాము. ట్యాంక్ బండ్ ముందుకు ఇది అయితే కనిపించింది. నేనైతే అద్దం అనుకుంటున్నా, దాన్ని ఏదో అద్దం లెక్క కనబడుతుంది, అలా బండిలన్నీ కనబడుతున్నాయి, ఏందా అని నేను చూస్తున్నా. కానీ అది అద్దం కాదంట, రాజకీయ నాయకులు ఏదో స్టే చేసేదంట, సీఎంకి ఎమ్మెల్యే ఏదో సీఎంకి సంబంధించిందంట, ఏదో నాకు పేరైతే తెలియదు కానీ వాళ్ళకి సంబంధించిందంట అది. కానీ బాగుంది, భలే కట్టిరు కదా, నాకైతే మస్తు నచ్చింది ఆ ప్లేస్ అయితే ఆడ. ఇంకా నేనైతే మొత్తంకైతే ఫస్ట్ టైం మెట్రో ఎక్కడికైతే పోతున్నా, కవర్ పట్టుకొని సంకన బ్యాగ్ వేసుకొని దబ్బ పోతున్నావు, ఎక్కడ పోతున్నావో నీకు తెలుసా అని మా వాళ్ళు అంటారు అనమాట. ఎక్కడ ఉంటుందో తెలుసా అని అంటారు. అదే నవ్వి ఆగుతున్నా అనమాట, ఎక్కడ పోవాలని అడుగుతున్నా. కానీ ఆ మెట్రో అయితే ఎక్కిన, ఎప్పుడైతే ఎక్కలేదు, ఫస్ట్ టైం ఎక్కినా. ఎప్పటి నుంచో ఎక్కాలి అనుకున్నాను కానీ అక్కడ మనకి పోనీకే ఏం పనులు ఉండవు, ఇంకా అక్కడ ఎక్కాల్సిన అవసరం కూడా నాకైతే రాలేదు ఇంతవరకు అయితే. ఇంక ఈరోజు అయితే మెట్రో ఎక్కడికైతే మేమైతే మెట్రో దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా బస్కి పోయే వాళ్ళు మెట్రోకి పోతే మెట్రో ఎక్కినట్టు ఉంటుంది కదా అని అయితే మెట్రో దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంక ఇక్కడైతే టికెట్లు కూడా తీసుకున్నాము. అక్కడ టికెట్ చూపిస్తేనే లోపలికి అలౌ చేస్తుందంట. నేను అనుకుంటున్నా మామూలుగానే పోతుందేమో నేను అనుకుంటున్నా. ఈడ బ్యాగులు పెట్టాలి, ఈడ బ్యాగులు పెట్టేసి ఇంకొంచెం ముందుకు పోవాలి. ముందుకు పోతే ఆడ చెక్ చేస్తారు వాళ్ళు. చెక్ చేసిన తర్వాత నేను మామూలుగా పోతామేమో అనుకుంటున్నా. అట్లా ఓరంట. ఈ టికెట్ తీసుకుపోయి ఆడ చూపించాలంట. ఆడ చూపిస్తేనే అది గేట్లు ఓపెన్ చేస్తుంది, అప్పుడు మనం లోపలికి ఎంట్రీ కానీ ప్లేస్ ఉందనమాట. నేను అట్లా అనుకోలేదు, మామూలుగా పంపిస్తుందేమో అనుకున్నా. ఇంకా టికెట్లు చూపించినాక లోపలికి అయితే ఎంట్రీ అయితే చేసింది. ఇంకా మెట్రో చూడడానికైతే ఖుషి అవుతున్నాను. నేనైతే ఫస్ట్ టైం మెట్రో ఎప్పుడు చూడలేదు కదా, దగ్గరికి వెళ్ళి దూరంకి వెళ్ళి మామూలుగా పోతుంటే చూసినా కానీ దగ్గరికి వెళ్ళి మెట్రో ఎట్లుంటో ఇంతవరకు నేను చూడలేదనమాట. అందుకే ఇంకా మంచిగా దబ్బ పోతున్నాయి ఇంకా మెట్రో చూడడానికైతే. ఇన్ని రోజులు నేను అసలుకి మెట్రో ఎలా ఉంటుంది అంటే పోతులో చూస్తాం కానీ అక్కడ స్టేషన్ ఎలా ఉంటుంది, పబ్లిక్ ఎలా ఎక్కుతారు, అసలుకి ఎట్లా పోవాలి, ఆ ప్రాసెస్ ఏంది నాకైతే ఏమీ తెలియదు అనమాట. ఈరోజు అయితే నేను తెలుసుకున్నాను ఆ ప్రాసెస్ మొత్తం. అయితే కింద టికెట్ తీసుకోవాలి, అక్కడ టికెట్ పైన వాళ్ళకి ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ అక్కడ చూపించాలి. అక్కడ అవి ఓపెన్ అవుతుంది అనమాట, గేట్ లాగా ఉంటుంది, అది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయిన తర్వాత బ్యాగులన్నీ అక్కడ పెట్టాలి. మళ్ళీ మన బ్యాగ్ చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన బ్యాగులు మనకి ఇస్తారు. ఆ బ్యాగులు వేసుకొని మెట్లు ఎక్కుకుంటూ ఇక్కడ స్టేషన్ దగ్గరికి అయితే రావాలి. సేమ్ రైల్వే స్టేషన్ లాగానే ఉంటుంది ఇక్కడైతే. అక్కడక్కడ స్టాప్లు అయితే ఉంటాయి అనమాట. ఆ స్టాపుల దగ్గరకు వచ్చి మెట్రో అయితే ఆగుతుంది, డోర్లు ఓపెన్ అయిపోతాయి, మనమైతే మెట్రోలకైతే ఎక్కాలి. మేమైతే ఇంకా మెట్రోలకైతే ఎక్కుతున్నా. ఫస్ట్ టైం మంచిగా ఎక్కినైతే మెట్రో అయితే. మెట్రో మాత్రం చాలా బాగుంది, లోపల మొత్తం చల్లగా ఏసీతోనే ఉందనమాట. మళ్ళీ ఎక్కడైతే ఎక్కినాం కానీ మరి దిగడం ఎట్లా, స్టేషన్ ఎట్లా, మరి ఎట్లా దిగాలి మనకు తెలియదు కదా, ఏ స్టేషన్ ఎట్లా తెలియదు కదా. అయితే మనకి అక్కడ చెప్తున్నారు, తెలుగులోనే చెప్తున్నారు, పలానా స్టేషన్ వచ్చింది, దిగాలి, రైట్ సైడా లెఫ్ట్ సైడా డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా పలానా సైడ్ డోర్ ఓపెన్ అవుతుందని చెప్తున్నారు ఆల్రెడీ వాళ్ళకి అలా మైక్లో చెప్తున్నారు. మళ్ళీ ఇంకోటి పైన కూడా మ్యాప్ చూపిస్తుంది, మనం ఏ స్టేషన్కి వచ్చినాం ఇంకా ఇట్లా అన్ని మొత్తం మ్యాప్ చూపిస్తుంది, పేర్లతో సహా చెప్తుంది అనమాట. మనం దిగడం కూడా వాళ్ళే చెప్తారు, ఇగో ఇక్కడ చూపిస్తుంది అనమాట ఏ స్టాప్కి వచ్చినాం ఇంకా అని మొత్తం గూగుల్ మ్యాప్ అయితే అక్కడ చూపిస్తుంది. వాళ్ళే పలానా స్టాప్కి వచ్చినాం అని చెప్తారు మైక్లో. అరే మనం ఈ స్టాప్లో దిగాలని మనమే దిగిపోవాలన్నమాట. ఇంకా మేమైతే దిగినామన్నమాట. మొత్తానికైతే మెట్రో ఎట్లుంటో తెలుసుకున్నాం. మొత్తానికైతే ఫస్ట్ టైం మెట్రో ఎక్కినా, చార్మినార్ చూసినా, నేను ఏమేమి షాపింగ్ చేసినో ఇంటికి వెళ్ళినాక చూపిస్తాను. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఇంకా నేనైతే నిన్న చార్మినార్కి పోయినా కదా, అసలుకి పోయేటప్పుడైతే ఎంత ఎగ్జాక్టింగ్గా పోయినా, ఇంత మంచి హుషారుగా పోయినా. ఇంకా ఆడి పోయినాక తెలిసింది అనమాట, అమ్మో మస్తు తలకాయ నొప్పి అని. ఇంకా నేను నిన్న చార్మినార్ పోతే ఏమేమి తెచ్చుకుంటానో 1000 రూపాయల ఛాలెంజ్ అని చెప్పి పోయినా కదా. 1000 రూపాయలు నేను ఏం కొన్నాను, 1000 రూపాయల కంటే ఎక్కువ కొన్నాను, తక్కువ కొన్నాను, ఇప్పుడైతే నేను చూపిస్తాను. ఏమంటారు చూసిండ్రా, ఒకప్పుడు పట్నం పోయి పుట్నాలు తెచ్చినుండే, ఒకప్పుడు అంటుండే, నేను చాలాసార్లు విన్నాను ఆ మాట. పట్నం పోయి పుట్నాలు తెచ్చినట్టుంది నా పని అయితే. చూడండి నేను ఏమేమి తెచ్చుకున్నాను. ఫస్ట్ జాలి, చిన్న జాలి, భలే క్యూట్గా ఉంది కదా. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇంట్లోకైనా యూజ్ అవుతుంది కదా, ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లు వేసుకొని పోయినా, మనం ఇప్పుడు మేము అప్పుడప్పుడు ఫ్యామిలీ ట్రిప్ వేస్తాం కదా, అక్కడ చాయ్ పెట్టుకోనిక, చాయ్ వడవసుకొనిక చాయ్ జాలి అనమాట, చిన్నది భలే క్యూట్గా ఉంది. ఒకటి ఇది తెచ్చుకున్నా. ఇంకొకటి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అనమాట. నాకు ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. ఈ జాలి వచ్చేసి 10 రూపాయలు. ఈ బ్యాగ్ అనమాట, బుచ్చి టెడ్డీ బేర్ వచ్చి బాగుంది బ్యాగ్ అయితే, క్వాలిటీ కూడా చాలా బాగుంది.
అయితే ఇది మాకు ఎంత చెప్పిండ్రు అంటే వాళ్ళు 450 చెప్పిండ్రు. చార్మినార్ దగ్గర బేరాలు ఆడితే తగ్గిస్తారని నేను ఒక 2 బ్లాగ్లలో నేను చూశాను. అసలుకి మా ముఖాలకి మేము బేరాలు ఆడితే మమ్మల్ని ఆంచలి పక్కకు పోమన్నారు కానీ ఇస్తామని అయితే అనలేదన్నమాట. మేము ఏదైనా కొండం అనుకో బేరం ఆడనుకో ఫిక్స్డ్ రేట్ చెప్పేస్తున్నారు, ఏం తగ్గియట్లేదు రేట్లు అయితే. ఈ బ్యాగ్ ఒక్కడే తగ్గించారు మాకైతే. ఇంకా ఇదైతే 450 చెప్పారు. ఇంకా బేరం ఆడితే ఇదైతే నాకైతే 250కి వచ్చింది. బ్యాగ్ అయితే చాలా బాగుంది. బ్యాగ్ అయితే నా దగ్గర అంటే చిన్న చిన్న బ్యాగులు ఉన్నాయి కానీ ఈ సైజ్ బ్యాగులు లేవు. బయటకు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ కానీ పిల్లలకి స్నాక్స్ అయినా దీంట్లో పడతాయి అనేసి అయితే ఈ బ్యాగ్ తెచ్చుకున్నాను. 250 బ్యాగ్ అయితే. ఇంకా కాంటాలు ఇక్కడైతే ఒకటి 10 రూపీస్ ఉంటుంది, ఇది అక్కడైతే 5 రూపీసే అనమాట. ఎవరైనా తెచ్చుకున్నాను. మనం కట్టేది 6 నెలలకు ఒకనాడు చీర. ఆ చీర కట్టినప్పుడు కాంటాల కోసం ఇల్లంతా వెతుకులాడాలన్నమాట. నాకైతే ఎన్ని కాంటాలు తెచ్చినా సరిపోవు, అసలుకి ఉండనే ఉండవు. ఇంకా ఇంకో ఈ కాంటాలు తెచ్చుకున్నాను. ఇంకా ఇది ఏమంటారు కదా, విస్కర్ ఏదో అంటారు కదా, ఇది. నాకు ఈ మధ్య కేకు చేయాలని మస్తు ఇంట్రెస్ట్ వస్తుంది. కేకు చేయనిక కొంచెం మన దగ్గర సామాన్లు అయితే ఏం లేవు అనమాట. ఆ కేకు చేయనిక సామాన్లన్నీ తెచ్చుకుంటున్నాను చిన్న చిన్నగా. ఇంక ఇది కేక్కి ఇట్లా కలపడిక యూజ్ అవుతుంది కదా, ఎగ్ కూడా యూజ్ అవుతుంది అనుకోండి. ఇంకా ఇది ఎంత 30 రూపీస్ ఇచ్చింది, ఎంత 60 రూపీస్ చెప్పిండు. 60 రూపీస్ చెప్పి 40 రూపీస్కి ఇచ్చింది అనమాట. ఇంకా చెప్పులు ఆడికి వేయినాక నేను చెప్పులు కొనుక్కుంటాను చెప్పి పోయినా కదా, ఆడికి పోయి సగం దూరం నడిచినో లేదో చెప్పు తెగిపోయింది అనమాట. చెప్పులు కొనుక్కున్నాను అక్కడే, ఆ చెప్పులు అక్కడే పడేసిన ఇంకో చెప్పులు తెచ్చుకున్నాను అనమాట. ఇవైతే 150 ఫిక్స్డ్ రేటు, రూపాయి కూడా తగ్గలేదు. తగ్గేయమంటే నేను ఏం పక్క జరుగురని చెప్పిండు ఆయన. ఇంకా నా కోసం ఆ చెప్పులు, ఈ చెప్పులు అయితే మా పెద్దబాబు కోసం అని తీసుకున్నాను కానీ మా పెద్దబాబుకి అయితే రాలేవు అనమాట. ఇవి మా చిన్నబాబుకి వచ్చినాయి. ఇవి వచ్చేసి 130 అనమాట, ఒక దగ్గర తీసుకున్నాము. ఇవి మా చిన్నబాబు కానీ తీసుకున్నాను, చెప్పులు బాగున్నాయి అనేసి అయితే. ఇవి 150. పెద్ద సైజు ఏమో 130కి తీసుకున్నాను, చిన్న సైజు ఏమో 150 తీసుకున్నాను. చూడండి, ఇంకా ఇది ఫిక్స్డ్ రేటు 150, ఇది ఫిక్స్డ్ రేట్ 130. ఇది బేరం ఆడేయలేదు, ఇది బేరం ఆడేయలేదు. చూసిండ్రు కదా, మళ్ళీ బేరం ఆడుతున్నామో తగ్గియట్లేదు. చిన్న చెప్పులేమో 150 తెచ్చుకున్నాను, పెద్ద సైజు చెప్పులేమో 130 తెచ్చుకున్నాను. చూసిండ్రు కదా తెలివి. కానీ ఇవైతే వేస్ట్ అయిపోయినాయి, ఇవి ఇద్దరికి రావట్లేవు అనమాట. ఆ చెప్పులు అయితే వేస్ట్ అయిపోయినాయి 150. ఇవి మా చిన్నోడికి వచ్చినాయి, పెద్దోడికి అయితే రాలేవు. ఇవి వచ్చేసి 130 అనమాట. ఇంకొకటి వచ్చేసి గ్లాసులు తీసుకొచ్చుకున్నాను. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు పెగ్గు దానికి గ్లాసులు అయితే తీసుకొచ్చినాను. ఊరికే జంబో గ్లాసులు అవి ఇవి ఊరికే ఎందుకులే అనేసి. బాగున్నాయి గ్లాసులు కూడా, మంచి పెద్ద సైజు పెగ్గు గ్లాసులు తీసుకొచ్చుకున్నాను ఆడికి పోయి నేను. ఇవి వచ్చేసి ఎంత 450 చెప్పిండు. 450 చెప్తే ఇంకా మేమైతే బేరం ఆడి 300 తీసుకొచ్చుకున్నా. బాగున్నాయి కదా, 300 పోయినా కానీ స్టాండర్డ్గా ఉన్నాయి, బాగున్నాయి, క్వాలిటీ కూడా నాకు నచ్చినాయి అనమాట. అందుకే కష్టమైనా సరే అక్కడ నుంచి మోసుకొచ్చుకున్నా. మస్తు వెయిట్ ఉన్నాయి. ఇంకా బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి. కానీ నేను ఏం చేసిన అంటే అక్కడ నుంచి మేము 2-3 బస్సులు ఎక్కాలి దిగాలి. ఆ బస్సులలో వస్తున్నాయి, పగిలిపోతే ఇంటి దాకా కూడా వస్తాయో రావో నమ్మకం నాకు లేకుండా ఉండే. బ్యాంగిల్స్ అయితే నేను కొనలేదు. ఇంకా నేను అక్కడ ఏమీ కొనలేదు అనమాట. అన్నీ బేరం ఆడినాం కానీ ఏది కొనలేదు. చార్మినార్ అయితే చూసినా, చార్మినార్ అయితే చాలా బాగుంది. ఆ కట్టడము అదంతా నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తంకి అయితే ఇప్పుడు నేనైతే ఎంత షాపింగ్ చేసినా చూపిస్తాను మీకు లైవ్లోనే. ఇది వచ్చేసి 40 రూపీసు, ఇవి వచ్చేసి 10 రూపీసు, ఇది వచ్చేసి 10 రూపీసు. బ్యాగ్ వచ్చేసి 250, గ్లాసులు వచ్చేసి 300, ఒక చెప్పులు వచ్చేసి 150, ఒక చెప్పులు వచ్చేసి 130, నావి 150. మొత్తంకి 1040 రూపాయలు నేను షాపింగ్ చేసిన. ఇంకా 40 రూపాయలు ఎక్కువనే అయిపోయినాయి అనమాట. ఈ కొన్నింటికే 1000 రూపీస్ అయిపోయినాయి. ఇంకా నేను రబ్బర్ బ్యాండ్లు, ఇంకా గాజులు, ఇంకా కమ్మలు అవన్నీ కొంటే 2000 అవుతుంది. నిజంగానే నేను 1000 రూపీస్ ఛాలెంజ్ పెట్టుకొని పోయింది నయమే అనిపించింది నాకైతే. ఆడ కొనుక్కుంటూ నాకు అనిపిస్తుంది అనమాట, నేను 1000 రూపీస్ దాటిపోయినాయేమో అనేసి. ఇంకా నా దగ్గర 500 అయితే మిగిలినాయి. 500లో ఇంకా ఇంకా మేము ఆటోలు కూడా ఎక్కడ ఏమి ఎక్కలేదు, బస్సులకే పోయినాం, బస్సులకే వచ్చేసినాం. ఒక చిన్న చిన్న ఖర్చులు ఒక 150 వరకు అయినాయి అంతే. అవి ఇంకా పర్సనల్ ఖర్చులు అయిపోయినాయి, మామూలుగా ఫుడ్కి అది అక్కడ అయిపోయినాయి. కానీ నేనైతే షాపింగ్ మాత్రం 1040 రూపీస్ షాపింగ్ అయితే చేసిన చార్మినార్ పోయి అయితే. ఇంకా మిగతావి అయితే ఎందుకు కొనలేదంటే, నేను కమ్మలైనా గాజులైనా అవన్నీ ఎందుకు కొనలేదంటే నెక్స్ట్ మంత్లో మా ఊర్లో జాతర అవుతుంది.
మా ఊరు జాతరలో వాటికన్నా బాగుంటాయి అనమాట. మీకు కూడా షేర్ చేస్తాను ఒకవేళ నేను పోతే జాతరకి మాత్రం. నాకు ఎందుకో ప్రైజెస్ రీజనబుల్ ఏమనిపించలేదు, మంచిగానే ఉన్నాయి ప్రైజెస్ అన్నిటికీ. నేను ఇక్కడ కొనుక్కున్న వాటికంటే అట్లనే ఉన్నాయి, ఏం తక్కువ అనిపించలేదు. అందుకే నేను అక్కడ ఏం ఉండలేదు. ఇక్కడ నుంచి అక్కడ పోయి అక్కడ నుంచి కొనుక్కొచ్చుకొని మోసుకొని రావడం ఎందుకు, ఇంకా నెక్స్ట్ మంత్ అయితే మా ఊళ్ళో జాతరలో కొనుక్కుంటే అయిపోతుంది అనేసి అయితే నేను అక్కడ ఏమి కొనలేదు. ప్లస్ ఎక్కువగా నాకైతే ఏం నచ్చలేదు అనమాట. అక్కడ మరీ కొనాలి అనంత అయితే ఏమి నచ్చలేదు, అందుకే కొనలేదనమాట. నేనైతే చార్మినార్ పోయి అయితే 1040 రూపాయల షాపింగ్ అయితే చేసుకొచ్చుకున్నాను. కానీ పర్లేదు, పోవచ్చు, చార్మినార్ మాత్రం చూడొచ్చు. కానీ చార్మినార్ మాత్రం చూడాలి ఒక్కసారైనా. ఆ కట్టడము, ఆ పురాతనమైన కట్టడం అవంతా బాగుంది. కానీ చుట్టూ షాపింగే ఉంది, ప్రశాంతంగా కూర్చుందామన్న ప్లేస్ అక్కడ ఏడం లేదనమాట. కొంచెం భయంగా కూడా ఉంది, నడవాలన్నా ఫుల్ ట్రాఫిక్, ఫుల్ పబ్లిక్. కొంచెం వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నా చార్మినార్ షాపింగ్ మాత్రం ఇంకా ఇదే అనమాట. ఇవాళ వ్లాగ్ అయితే ఇదే. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.